ప్రతిరోజు చనిపోతున్నారు. నెమ్మదిగా తెలియకుండా కారణం జబ్బు కాదు, మీ అలవాట్లు. చాణక్యుడు ఈ రహస్యం 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఈరోజు మనం దాన్ని పూర్తిగా మర్చిపోయాం. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఈ వీడియో చూస్తూ ఏం తింటున్నారు, ఎప్పుడు పడుకున్నారో గుర్తుందా? చాణక్య ప్రకారం ధనం పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ ఆరోగ్యం పోతే అదే నిజమైన దరిద్రం. ఆరోగ్య సూత్రం 1. ఆహార నియమం. అజీర్ణంగా ఉన్నప్పుడు మళ్ళీ తినడం విషం తినడంతో సమానం అని చాణక్యుడు స్పష్టంగా చెప్పాడు. ఆకలి లేకపోయినా టైం అయిందని తినేయడం ఇది మనతరం చేస్తున్న పెద్ద తప్పు. అజీర్ణే భోజనం విషం. అర్థం: జీర్ణం కాకుండా మళ్ళీ తినడం విషం తినడంతో సమానం. చాణక్య నీతి. రాజ్య పరిపాలనలో ఆరోగ్యం ప్రథమ ధర్మం అని చెబుతూ చాణక్యుడు శిష్యులకు ఇచ్చిన బోధ. నేను ఒకప్పుడు ఆకలి లేకపోయినా టైం అయిందని బలవంతంగా తినేవాడిని. తర్వాత ఒక పెద్దాయన చెప్పాడు, శరీరం మాట వినడం నేర్చుకో, గడియారం మాట కాదు. అప్పటి నుండి ఆ మాట నా జీవితాన్నే మార్చింది. మీరు కూడా ఇలా చేస్తున్నారా? అవునా కాదా కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇది ఎందుకో చివరిలో చెప్తాను. చాణక్యుడు ఏ ఒక్క సూత్రాన్ని అన్నిటికన్నా ముఖ్యమైనదిగా చెప్పాడో ఆరోగ్య సూత్రం. 2. నిద్ర క్రమశిక్షణ. అతిగా నిద్రపోవటం, అసలు నిద్రపోకపోవటం రెండూ శరీరాన్ని నాశనం చేస్తాయని చాణక్యుడు హెచ్చరించాడు. తెల్లవారుజామున లేవడం వల్ల మనసు స్థిరంగా ఉంటుందని, బద్ధకం దూరం అవుతుందని ఆయన బోధించాడు. మా ఊర్లో ఒక తాత ఉండేవాడు. ప్రతిరోజు 4 గంటలకే లేచేవాడు. 80 ఏళ్ళు వచ్చిన ఆయన నడక, ఆయన చురుకుదనం చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. ఆయన చెప్పే ఒకే మాట, సూర్యుడితో పోటీ పడితే ఆరోగ్యం నీ సొంతం అవుతుంది. ఈ 2 సూత్రాలు, ఆహారం నిద్ర పునాది మాత్రమే అసలు రహస్యం. ఇంకా ముందుంది ఆరోగ్య సూత్రం 3. శారీరక శ్రమ. శరీరాన్ని కదిలించకుండా ఉంచడం నెమ్మదిగా చావును ఆహ్వానించడం లాంటిదని చాణక్యుడు స్పష్టం చేశాడు. వ్యాయామాశ్య శరీరం స్యాత్. అర్థం: వ్యాయామం వల్లనే శరీరం దృఢంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో మనం జిమ్కి డబ్బు ఖర్చు పెడతాం, కానీ ఇంటి పని, నడక లాంటి సహజ కదలికలను మర్చిపోతున్నాం. ఒక్క క్షణం. తర్వాత సూత్రం మీ మనసుకు సంబంధించింది. ఇది చాలామంది పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. చాణక్య నీతి. ఆరోగ్యవంతమైన శరీరం ధర్మం, అర్థం, కామం సాధించడానికి మూల సాధనం అని చెబుతూ ఇచ్చిన బోధ. ఆరోగ్య సూత్రం 4. మానసిక ప్రశాంతత. కోపం శరీరాన్ని లోపల నుండి కాల్చేస్తుందని, అదే అనారోగ్యానికి మూల కారణం అని చాణక్యుడు బోధించాడు. క్రోధ నాశయతి ప్రాణన్. అర్థం: కోపం ప్రాణశక్తిని నాశనం చేస్తుంది. మనో నిగ్రహం లేని వ్యక్తి ఆరోగ్యాన్ని, బుద్ధిని రెండింటినీ కోల్పోతాడు అని చెప్పిన బోధ. నాతో చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది, డబ్బు కంటే మనసు నిండుగా ఉండటమే అసలైన ఐశ్వర్యమని. ఇప్పుడు ఆ మాట ఎంత నిజమో రోజు రోజుకి అర్థమవుతుంది. ఆరోగ్య సూత్రం 5. శుచి పరిశుభ్రత. శరీర శుద్ధి, పరిసరాల శుభ్రత లేకుండా నిజమైన ఆరోగ్యం అసాధ్యమని చాణక్యుడు నొక్కి చెప్పాడు. శౌచాత్ స్వంగ జుగుప్స. అర్థం: శరీర శుద్ధి ద్వారా ఆత్మ పరిశీలన, ఆత్మగౌరవం పెరుగుతాయి. బాహ్య శుభ్రత అంతర్గత క్రమశిక్షణకు మార్గమని వివరిస్తూ ఇచ్చిన బోధ. శుభ్రత అంటే ఇల్లు మాత్రమే కాదు, మన ఆలోచనలు, మన మాటలు కూడా శుభ్రంగా ఉండాలని చాణక్యుడి ఉద్దేశం. ఈ 5 సూత్రాలు ఆహారం, నిద్ర, వ్యాయామం, మనశ్శాంతి, శుభ్రత ప్రత్యేకమైనవి కావు, సాధారణమైనవే. కానీ వీటిని ప్రతిరోజు పాటించడమే అసలైన సవాలు. చాణక్యుడు చెప్పింది తెలివి కాదు, క్రమశిక్షణ. ఈరోజు నుండే ఒక చిన్న అలవాటు మార్చుకోండి. అదే మీ ఆరోగ్య ప్రయాణానికి మొదటి అడుగు అవుతుంది.
మీరు ఈ 5 సూత్రాల్లో ఏది ఇప్పటికే పాటిస్తున్నారో కామెంట్లో చెప్పండి. మనం కలిసి చర్చిద్దాం.